ఉన్మత్త భైరవ కథ విను. ఉన్మత్త అనే పదము అత్యున్నతమైన దానికి ప్రతీక. ఉన్మత్త భైరవుడు ఎల్లప్పుడూ నిర్వికల్ప సమాధిలో ఉంటాడు. ఆయన యుద్ధ సమయంలో అశ్వాన్ని భయంకరమైన దైవరూపాన్ని అధిరోహిస్తాడు. యుద్ధాలలో ఆయన పరాక్రమము వర్ణనాతీతం. ఆయన భార్య వారాహి మాతృక. ఆయన భార్య అయిన శ్రీ వారాహిదేవి అనుగ్రహం పొందాలంటే ఉన్మత్త భైరవుడిని ముందుగా మనం పూజించడం అవసరం. అర్థమైందా? కుబేరుణ్ణి పూజించేవారు ప్రాథమికంగా ఉన్మత్త భైరవుడిని పూజించాలి. అంటే ఇక్కడ కుబేరుడు అనేది పక్కన పెడితే వారాహిదేవిని పూజించే ముందు ఉన్మత్త భైరవుని కూడా పూజించాలి. అంటే సాక్షాత్తు ఆయనే ఆ స్వరూపం, దక్షిణామూర్తి ఆయనే, పరమేశ్వరుడు ఆయనే. ఇది తంత్రం అన్నమాట. అర్థమైందా? ఖడ్గం చాంసలం చైవ త్రినేత్రం వరదం శాంతం కుమారం చ దిగంబరం. అంటే సర్వశాంతి స్వరూపుడైన 3 కన్నుల ఉన్మత్త భైరవుడు తన చేతులలో ఖడ్గము, రోకలి, డాలు, పుర్రెను ధరించి ఉంటాడు. ఆయన వస్త్రాలు లేకుండా లేదా సకల దిక్కులను వస్త్రాలుగా ధరించి, అంటుకులను వస్త్రాలుగా ధరించి దర్శనమిచ్చే ఒక దిగంబరుడు. హేమవర్ణధరం దేవమస్వాహన సంయుతం వారాహి శక్తి సాహిత్యం వందే చన్మత్త భైరవం. అంటే బంగారు వర్ణంలో గుర్రంపై స్వారీ చేస్తూ దర్శనమిచ్చే ఉన్మత్త భైరవునికి నేను నమస్కరిస్తున్నాను. ఆయన తన భార్య వారాహితో కలిసి ఉంటాడు. ఓం ఉన్మత్త భైరవాయ నమః. ఓం ఓం ఐం ఓం ఉన్మత్త భైరవాయ ఫట్ స్వాహా. 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 ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో ఉన్మత్త భైరవ ప్రచోదయాత్. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో ఉన్మత్త భైరవ ప్రచోదయాత్. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో ఉన్మత్త భైరవ ప్రచోదయాత్. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో ఉన్మత్త భైరవ ప్రచోదయాత్. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో ఉన్మత్త భైరవ ప్రచోదయాత్. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో ఉన్మత్త భైరవ ప్రచోదయాత్. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో ఉన్మత్త భైరవ ప్రచోదయాత్. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో ఉన్మత్త భైరవ ప్రచోదయాత్. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో ఉన్మత్త భైరవ ప్రచోదయాత్. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో ఉన్మత్త భైరవ ప్రచోదయాత్. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో ఉన్మత్త భైరవ ప్రచోదయాత్. అంటే మేము దిగంబరుడైన ఉన్మత్త భైరవుడిని ధ్యానిస్తున్నాము మరియు అశ్వారూఢుడైన ఆయనను మనసులో స్మరిస్తూ ఉన్నాము. ఉన్మత్త భైరవుడు తన దివ్య జ్ఞానం మరియు శక్తితో మా మనస్సును ప్రకాశింపజేస్తున్నాడు, తేజోమంతం చేస్తున్నాడు, అంటే తేజస్సునిస్తున్నాడు. మా మనస్సును ప్రకాశింపజేసి మాకు స్ఫూర్తినిస్తున్నాడు. ప్రత్యక్షాం దిశే అక్షంతలు పట్టుకో, ధ్యానం చేసుకో. ఓం ప్రత్యక్షాం దిశే అశ్వవాహనః ఖడ్గకేతహస్తః ఉన్మత్త భైరవో గణనాథ భైరవ మండలం ఉన్మత్త భైరవ షోడశలాక్షకోటి యోగిని సాహిత్యం ఉన్మత్త భైరవానందర ప్రత్యక్షం బంధ బంధ సపరివర్గం సర్వతో మాం రక్ష రక్ష. ప్రత్యక్షాం దిశే అశ్వవాహనః హేమవర్ణః ఖడ్గకేతహస్తః ఉన్మత్త భైరవో గణనాథ భైరవ మండలం ఉన్మత్త భైరవ షోడశలాక్షకోటి యోగిని సాహిత్యం ఉన్మత్త భైరవ మానదలం ప్రత్యక్షం బంధ బంధ
బంధ సపరివరితం సర్వతో మాం రక్ష రక్ష. ఓం ప్రతిచ్ఛాం దిశే అశ్వవాహనాః హేమవర్ణాః ఖడ్గకేతహస్తః ఉన్మత్తభైరవో గణనాథ భైరవమండలం ఉన్మత్తభైరవ షోడశలాక్షకోటియోగిని సాహిత్యం ఉన్మత్తభైరవమానవ ప్రత్యక్షం బంధ బంధ సపరివరకం సర్వతో మాం రక్ష రక్ష. ప్రతిచ్ఛాం దిశే అశ్వవాహనాః హేమవర్ణాః ఖడ్గకేతహస్తాః ఉన్మత్తభైరవో గణనాథ భైరవమండలం ఉన్మత్తభైరవ షోడశలాక్షకోటియోగిని సాహిత్యం ఉన్మత్తభైరవ మానవలం ప్రత్యక్షం బంధ బంధ సపరివరకం సర్వతో మాం రక్ష రక్ష. ప్రతిచ్ఛాం దిశే అశ్వవాహనాః హేమవర్ణాః ఖడ్గకేతహస్తాః ఉన్మత్తభైరవో గణనాథ భైరవమండలం ఉన్మత్తభైరవ షోడశలాక్షకోటియోగిని సాహిత్యం ఉన్మత్తభైరవ మానవలం ప్రత్యక్షం బంధ బంధ సపరివరకం సర్వతో మాం రక్ష రక్ష. ప్రతిచ్ఛాం దిశే అశ్వవాహనాః హేమవర్ణాః ఖడ్గకేతహస్తాః ఉన్మత్తభైరవో గణనాథ భైరవమండలం ఉన్మత్తభైరవ షోడశలాక్షకోటియోగిని సాహిత్యం ఉన్మత్తభైరవ మానవలం ప్రత్యక్షం బంధ బంధ సపరివరకం సర్వతో మాం రక్ష రక్ష. ప్రతిచ్ఛాం దిశే అశ్వవాహనాః హేమవర్ణాః ఖడ్గకేతహస్తాః ఉన్మత్తభైరవో గణనాథ భైరవమండలం ఉన్మత్తభైరవ షోడశలాక్షకోటియోగిని సాహిత్యం ఉన్మత్తభైరవ మానవలం ప్రత్యక్షం బంధ బంధ సపరివరకం సర్వతో మాం రక్ష రక్ష. ప్రతిచ్ఛాం దిశే అశ్వవాహనాః హేమవర్ణాః ఖడ్గకేతహస్తాః ఉన్మత్తభైరవో గణనాథ భైరవమండలం ఉన్మత్తభైరవ షోడశలాక్షకోటియోగిని సాహిత్యం ఉన్మత్తభైరవ మానవలం ప్రత్యక్షం బంధ బంధ సపరివరకం సర్వతో మాం రక్ష రక్ష. ఈ శ్లోకం అర్థం ఏంటంటే చాలా శక్తివంతం ఉంటుంది. పడమర వైపు ముఖము చేసి బంగారు వర్ణంతో ఖడ్గము మరియు డాలు ధరించి అశ్వంపై స్వారీ చేస్తున్నట్లుగా చిత్రీకరించబడిన ఉన్నత భైరవుడిని మేము ఆవాహన చేస్తూ ఉన్నాము. నా భక్తి ఆయన శక్తిని ప్రేరేపించి నన్ను బంధించి ఆయన సమూహము నన్ను రక్షించగాక. 16 కోట్ల యోగినులతో కూడిన ఉన్నత భైరవుడు భైరవ మండలంలో అవతరించి అన్ని రకాల బంధనాలు మరియు కష్టాల నుంచి మనందరినీ కూడా రక్షించునుగాక. ఆయన సంరక్షణ అన్ని వైపుల నుండి మనకు అంటే అష్ట దిక్పాలకుల నుంచి మనకు రక్షణ కల్పించి భద్రతను అలాగే శత్రువులను నాశనం అంటే మనం కోరుకోగలమా? శత్రువుల నుంచి కాపాడమని కోరుకోవాలి. శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తాడు. అలాగే మనకి నరదోష నరదృష్టి మనుషులు జనం ఏడుపు గబ్బులు ఇలాంటివన్నీ కూడా ఈ భైరవుని పూజించడం ద్వారా ఇవన్నీ మనకు తొలుగుతాయి కనుక. అర్థమైందమ్మా? ఈయన ఏంటంటే సమాజ నిష్ఠలో ఉంటాడు. ఉన్నత భైరవుడిని ఆవాహన చేయడం దైవంతో నిరంతర అనుసంధానాన్ని ప్రసాదిస్తుంది. ఆరోగ్యం ఆయన ఆరాధన చేయటం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడి 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల్లో మనకి తగ్గవలసిన రోగము 6 నెలల్లో ఆయన ధ్యానము ఆయన పూజించడం ద్వారా మనకి తొందరగా కోరుకునే ఒక మహత్తరమైనటువంటి సులభతరమైనటువంటి అవకాశాన్ని సంపూర్ణ శ్రేయస్సును ప్రోత్సహిస్తాడన్నట్టు. వాక్శుద్ధి ఉన్నత భైరవుని పూజించడం ద్వారా ఆయన ఆశీర్వాదం వల్ల వాచాల శక్తిని ప్రసాదిస్తుంది. అంటే మనకి సహస్రార చక్రం అంటారు, మనకి షట్చక్రాలు అంటారు కదా, వాటిల్లో ఉన్నటువంటి మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహిత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము, ఈ షట్చక్రాలు కూడా బలోపేతమయ్యి మనకు చాలా శక్తివంతమైన తేజస్సు లభిస్తుంది. అంటే మంచి చెడు శక్తి తొలగిపోయి, అంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు, అది తొలగిపోయి మనలో ఒక మంచి శక్తి అనేది ఈ యొక్క ప్రకృతి శక్తి ద్వారా మనకి అందిస్తూ ఉంటాడు ఈ ఉన్నత భైరవుడు. అహంభావం, ఉన్నత భైరవుని పూజించడము అహంభావాన్ని తొలగిస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి అంతర్గత అశాంతిని మరియు మనలో ఉన్నటువంటి అహంకారాన్ని కూడా తొలగించి మనల్ని మంచి మార్పు వైపు నడిపించడానికి దోహదపడుతుంది అన్నట్టు. మానసిక స్వచ్ఛత లభిస్తుంది. అంటే ఈ భైరవుడిని పూజించడం వల్ల మన మనస్సు చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటుందని అర్థం. అలాగే చెడు మాటలు, ఉన్నత భైరవుని పూజ సాధకులను చెడు మాటలు మాట్లాడకుండా మరియు చెడు ప్రభావాల నుండి నివారిస్తుంది. అంటే చెడు ఎవరైనా మనం చేయాలన్నా లేదు మనం కూడా చెడు మాటలు మాట్లాడకూడదు. అలాగే ఎవరైనా మనం చెడు చేయాలని ప్రయోగం చేసినా వాళ్ళకి అది రివర్స్ కొడుతుంది అన్నట్టు. ఆధ్యాత్మిక భౌతిక ఉన్నతిని పొందటానికి ఉన్నత భైరవుని
పూజించండి. ఓం శ్రీ ఉన్మత్త భైరవాయ నమ. అష్టకాల భైరవ స్వామి దేవో నమ. శ్రీ ఉన్మత్త కాల భైరవాయ నమ. కాశీ క్షేత్ర పాలక, కాశీ క్షేత్ర పుణ్యక్షేత్ర నివాసాయ శ్రీ కాల భైరవాయ నమ. అష్టకాల భైరవాయ నమ. ఉన్మత్త కాల భైరవాయ నమో నమః. ఉన్మత్త భైరవాయ నమ. అసితాంగోరుశ్చండ క్రోధశ్చోన్మత్త భైరవ కపాలి భీషణశ్చవ సంహారాశ్చాష్ట భైరవం అసితాంగ భైరవక్షాణం తజ్వాలాజటాధరం సశీతం రక్తాంగ తేజోమయం హస్తే శూలకపాలపాసకమలం లోకక్షరక్షాకరం నిర్వాణం సనావాహనం త్రినయనమానంద కోలాహలం అంధే భూత పిశాచనాథ వతకం క్షేత్రస్య పాలం శివం. ఈయన పేరు అసితాంగ భైరవుడు అంటారు. ఇప్పుడు గురుభైరవి. నిర్వాణం నిర్వికల్పం నిరూపజమలం నిర్వీకారం ప్రక్షారం. నిర్వాణం నిర్వికల్పం నిరూపజమలం నిర్వాకారం క్షక్షారం ఓంకారం వజ్రదంశం హుతవహనయనం రౌద్రం మత్తభావం భట్కారం భక్తనాగం భృకుటితంపం భైరవం శూలపాణిం వందే ఖడ్గం కపాలం ధమరక సహితం క్షేత్రపాలం నమామి. చండభైరవజానం బిభ్రాణం శుభ్రవర్ణం విగుణదశభుజం పంచరత్నం త్రినేత్రం దానం చంత్రేధుహస్తం రచిత హిమమృతం శంఖభేషస్య జాతహం స్థూలం ఖడ్గం చ బాణం ధమరకసికతావంచమాలోక్యమాలం సర్వభీతం చ దోర్ధిం భుజతజలియుతం భైరవం సర్వసిద్ధిం. క్రోధభైరవచ్చానం ఉచ్చాద్భస్కరరూపనిభం త్రినయనం తత్తాంగరాగాంబుజం భస్మాజ్యం వరదం కపాలమభయం స్థూలం దదానం కరే నీలగ్రీవముదారభూషణ శతం సంతేషు మూఢోజ్వలం బంధుకారుణవాస హస్తమభయం దేవం సదా భావయేత్. ఉన్మత్త భైరవచ్చానం ఏకం ఖట్వాంగహస్తం పునరపి భుజగం ఆసమేకం త్రిశూలం కపాలం ఖడ్గహస్తం ధమృత సహితం వామహస్తే పినాకం చంద్రాత్మం కేతుమాలం వికృతి సుకృతినం సర్పయజ్ఞోపవీతం కాలం కాలాంతకారం మమ భయహారం క్షేత్రపాలం నమామి. శ్రీ కపాల భైరవచ్చానం వందే బాలం స్ఫటిక సదృశం కుంభలోసివక్త్రం దివ్యాకల్పైపణిమణిమై కింకణీపూరం చ దివ్యాకారం విశదవదనం సుప్రసన్నం ద్వినేత్రం హస్తాచుంబా దదానం త్రిశౌమణిభయం వక్రదండౌ కపాలం. భీషణ భైరవచ్చానం త్రినేత్రం రక్తవర్ణం చ సర్వాభరణభూషితం కపాలం శూలహస్తం చ వరదాభయపాణినం కవ్యే శూలధరం భీమం ఖడ్వాంగవామకేశవం రక్తవస్త్రపరిధానం రక్తమాల్యానులేపనం నీలగ్రీవం చ సౌమ్యం చ సర్వాభరణభూషితాం నీలమేకసమాఖ్యాతం కోచ్చకేశం త్రినేత్రకం నాగభూషం చ రౌద్రం చ శిరోమాల విభూషితం పూర్వస్వపనాభాగం పూరస్వనపాదం చ సర్పయజ్ఞోపవేతనం కింకణీమాలికా భూష్యం భీమరూపం భయావహం. సంహార భైరవచ్చానం ఏకవక్త్రం త్రినేత్రం చ హస్తయో ద్వాదశం తదా ధమరం చాంకుశం బాణం ఖడ్గం శూలం భయాంతం ధనుర్బాణకపాలం చ గదాగ్నం వరదం తదా వామసవ్యేతు పాత్రేణ ఆయుధానాభుజం తదా నీలమేకస్వరూపం తు నీలవస్త్రోత్తరీయకం కస్తూర్యాదినిరేకం చ శ్వేతగంధాక్షితం తదా శ్వేతాపుష్పమాలాం చ త్రికోట్యం ఘనసేవితాం సర్వాలంకారం చ ప్రకీర్తితం. ఇది శ్రీ అష్టభైరవ ధ్యాన స్తోత్రం. ఇప్పుడు అష్టభైరవులు చదువు. అందరూ వచ్చేసారు. అష్టకాల భైరవ స్వామి దేవతాభ్యాం ఉన్నత కాల భైరవాయ నమః. ఓం శ్రీ దక్షిణామూర్తి నమః. ఏదైనా పొరపాటు ఆయన ఓం హ్రీం హ్రాం హ్రీం హ్రూం జం క్వాం క్లీం క్వాం బ్రాహ్మీ దేవి సమేతాచ్చాయ అసితాంగ భైరవాయ సర్వసాప నివర్తితాయ ఓం హ్రీం ఫట్ స్వాహా. ఓం
ఓం హ్రీం రాం హ్రీం హ్రూం జం క్లాం క్లీం క్లం బ్రాహ్మీ దేవి సమేతచ్చాయ అసితాంగ భైరవాయ సర్వసాత్ నివర్తితాయ ఓం హ్రీం ఫట్ స్వాహా ఓం హ్రీం రాం హ్రీం హ్రూం జం క్లాం క్లీం క్లం బ్రాహ్మీ దేవి సమేతచ్చాయ అసితాంగ భైరవాయ సర్వసాత్ నివర్తితాయ ఓం హ్రీం ఫట్ స్వాహా ఓం హ్రీం రాం హ్రీం హ్రూం జం క్లాం క్లీం క్లం బ్రాహ్మీ దేవి సమేతచ్చాయ అసితాంగ భైరవాయ సర్వసాత్ నివర్తితాయ ఓం హ్రీం ఫట్ స్వాహా ఓం హ్రీం రాం హ్రీం హ్రూం జం క్లాం క్లీం క్లం బ్రాహ్మీ దేవి సమేతచ్చాయ అసితాంగ భైరవాయ సర్వసాత్ నివర్తితాయ ఓం హ్రీం ఫట్ స్వాహా ఓం హ్రీం రాం హ్రీం హ్రూం జం క్లాం క్లీం క్లం బ్రాహ్మీ దేవి సమేతచ్చాయ అసితాంగ భైరవాయ సర్వసాత్ నివర్తితాయ ఓం హ్రీం ఫట్ స్వాహా ఓం హ్రీం రాం హ్రీం హ్రూం జం క్లాం క్లీం క్లం బ్రాహ్మీ దేవి సమేతచ్చాయ అసితాంగ భైరవాయ సర్వసాత్ నివర్తితాయ ఓం హ్రీం ఫట్ స్వాహా ఓం హ్రీం రాం హ్రీం హ్రూం జం క్లాం క్లీం క్లం బ్రాహ్మీ దేవి సమేచ్ఛాయ అసితాంగ భైరవాయ సర్వసాత్ నివర్తితాయ ఓం హ్రీం ఫట్ స్వాహా ఓం హ్రీం రాం హ్రీం హ్రూం జం క్లాం క్లీం క్లం బ్రాహ్మీ దేవి సమేచ్ఛాయ అసితాంగ భైరవాయ సర్వసాత్ నివర్తితాయ ఓం హ్రీం ఫట్ స్వాహా ఓం హ్రీం రాం హ్రీం హ్రూం జం క్లాం క్లీం క్లం బ్రాహ్మీ దేవి సమేచ్ఛాయ అసితాంగ భైరవాయ సర్వసాత్ నివర్తితాయ ఓం హ్రీం ఫట్ స్వాహా ఓం హ్రీం రాం హ్రీం హ్రూం జం క్లాం క్లీం క్లం బ్రాహ్మీ దేవి సమేచ్ఛాయ అసితాంగ భైరవాయ సర్వసాత్ నివర్తితాయ ఓం హ్రీం ఫట్ స్వాహా ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం సర్వరాజావశీకరాయ సర్వజనమోహనాయ సర్వవస్య శీఘ్రం శీఘ్రం హ్రీం క్లీం శ్రీం స్వాహా ఓం హ్రీం శ్రీం అక్షంతలు ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం సర్వరాజ వశీకరాయ సర్వజనమోహనాయ సర్వవస్య శీఘ్రం శీఘ్రం హ్రీం క్లీం శ్రీం స్వాహా ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం సర్వరాజవశీకరాయ సర్వజనమోహనాయ సర్వవస్య శీఘ్రం శీఘ్రం హ్రీం క్లీం శ్రీం స్వాహా ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం సర్వరాజవశీకరాయ సర్వజనమోహనాయ సర్వవస్య శీఘ్రం శీఘ్రం హ్రీం క్లీం శ్రీం స్వాహా ఓం హ్రీం శ్రీం క్లీం క్లీం శ్రీం క్లీం శ్రీం సర్వరాజ వశీకరాయ సర్వజనమోహనాయ సర్వవస్య శీఘ్రం శీఘ్రం హ్రీం క్లీం శ్రీం స్వాహా ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం సర్వరాజ వశీకరాయ సర్వజనమోహనాయ సర్వవస్య శీఘ్రం శీఘ్రం హ్రీం క్లీం శ్రీం స్వాహా ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం సర్వరాజ వశీకరాయ సర్వజనమోహనాయ సర్వవస్య శీఘ్రం శీఘ్రం హ్రీం క్లీం శ్రీం స్వాహా ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం సర్వరాజ వశీకరాయ సర్వజనమోహనాయ సర్వవస్య శీఘ్రం శీఘ్రం హ్రీం క్లీం శ్రీం స్వాహా ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం సర్వరాజ వశీకరాయ సర్వజనమోహనాయ సర్వవస్య శీఘ్రం శీఘ్రం హ్రీం క్లీం శ్రీం స్వాహా ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం సర్వరాజ వశీకరాయ సర్వజనమోహనాయ సర్వవస్య శీఘ్రం శీఘ్రం హ్రీం క్లీం శ్రీం స్వాహా ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం సర్వరాజ వశీకరాయ సర్వజనమోహనాయ సర్వవస్య శీఘ్రం శీఘ్రం హ్రీం క్లీం శ్రీం స్వాహా ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం సర్వరాజ వశీకరాయ శ్రీం క్లీం శ్రీం స్వాహా ఓం హ్రీం సర్వశక్తి రూపాయ నీలవర్ణాయ మహాచండ భైరవాయ నమః 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 ఓం హ్రీం
సర్వశక్తి రూపాయ నీలవర్ణాయ మహాచండ భైరవాయ నమః. ఓం హ్రీం సర్వశక్తి రూపాయ నీలవర్ణాయ మహాచండ భైరవాయ నమః. ఓం హ్రీం సర్వశక్తి రూపాయ నీలవర్ణాయ మహాచండ భైరవాయ నమః. ఓం హ్రీం సర్వశక్తి రూపాయ నీలవర్ణాయ మహాచండ భైరవాయ నమః. ఓం హ్రీం సర్వశక్తి రూపాయ నీలవర్ణాయ మహాచండ భైరవాయ నమః. ఓం హ్రీం సర్వశక్తి రూపాయ నీలవర్ణాయ మహాచండ భైరవాయ నమః. ఇప్పుడు క్రోధ అంటే కోపంతో ఉన్నటువంటి ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం సర్వ విఘ్న నివారణాయ మహాక్రోధ భైరవాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం సర్వ విఘ్న నివారణాయ మహాక్రోధ భైరవాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం సర్వ విఘ్న నివారణాయ మహాక్రోధ భైరవాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం సర్వ విఘ్న నివారణాయ మహాక్రోధ భైరవాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం సర్వ విఘ్న నివారణాయ మహాక్రోధ భైరవాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం సర్వ విఘ్న నివారణాయ మహాక్రోధ భైరవాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం సర్వ విఘ్న నివారణాయ మహాక్రోధ భైరవాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం సర్వ విఘ్న నివారణాయ మహాక్రోధ భైరవాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం సర్వ విఘ్న నివారణాయ మహాక్రోధ భైరవాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం సర్వ విఘ్న నివారణాయ మహాక్రోధ భైరవాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం సర్వ విఘ్న నివారణాయ మహాక్రోధ భైరవాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం సర్వ విఘ్న నివారణాయ మహాక్రోధ భైరవాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం సర్వ విఘ్న నివారణాయ మహాక్రోధ భైరవాయ నమః. ఇప్పుడు ఉన్నత భైరవి వస్తున్నాడు అంటే వారాహి సమేత. అర్థమైందా? ఓం హ్రీం వారాహి సమేతాయ మహా ఉన్నత భైరవాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వారాహి సమేతాయ మహా ఉన్నత భైరవాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వారాహి సమేతాయ మహా ఉన్నత భైరవాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వారాహి సమేతాయ మహా ఉన్నత భైరవాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వారాహి సమేతాయ మహా ఉన్నత భైరవాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వారాహి సమేతాయ మహా ఉన్నత భైరవాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వారాహి సమేతాయ మహా ఉన్నత భైరవాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వారాహి సమేతాయ మహా ఉన్నత భైరవాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వారాహి సమేతాయ మహా ఉన్నత భైరవాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వారాహి సమేతాయ మహా ఉన్నత భైరవాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం వారాహి సమేతాయ మహాగణమత్త భైరవాయ హ్రీం ఓం స్వాహా. ఇప్పుడు వారాహి సమేతుడు వచ్చాడనమాట. ఇప్పుడు కపాల భైరవుడు. ఓం హ్రీం క్లీం హ్రీం శ్రీం కపాల భైరవాయ నమః. ఓం హ్రీం శ్రీం ఓం హ్రీం క్లీం హ్రీం శ్రీం కపాల భైరవాయ నమః. 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 ఓం హ్రీం క్లీం హ్రీం హ్రీం ఓం హ్రీం క్లీం శ్రీం శ్రీం కపాల భైరవాయ నమః. ఓం హ్రీం క్లీం హ్రీం 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 శ్రీం కపాల భైరవాయ నమః. ఓం ఓం హ్రీం భీషణ భైరవాయ సర్వసార నివారణాయ మమ వసం కురు కురు స్వాహా.
ఓం హ్రీం భీషణ భైరవాయ సర్వశాప నివారణాయ మామ వశం కురు కురు స్వాహ. ఓం హ్రీం భీషణ భైరవాయ సర్వశాప నివారణాయ మాం వశం కురు కురు స్వాహ. ఓం హ్రీం భీషణ భైరవాయ సర్వశాప నివారణాయ మాం వశం కురు కురు స్వాహ. ఓం హ్రీం భీషణ భైరవాయ సర్వశాప నివారణాయ మాం వశం కురు కురు స్వాహ. ఓం హ్రీం భీషణ భైరవాయ సర్వశాప నివారణాయ మాం వశం కురు కురు స్వాహ. ఓం హ్రీం భీషణ భైరవాయ సర్వశాప నివారణాయ మాం వశం కురు కురు స్వాహ. ఓం హ్రీం భీషణ భైరవాయ సర్వశాప నివారణాయ మాం వశం కురు కురు స్వాహ. ఓం హ్రీం భీషణ భైరవాయ సర్వశాప నివారణాయ మాం వశం కురు కురు స్వాహ. ఓం హ్రీం భీషణ భైరవాయ సర్వశాప నివారణాయ మాం వశం కురు కురు స్వాహ. ఓం హ్రీం భీషణ భైరవాయ సర్వశాప నివారణాయ మాం వశం కురు కురు స్వాహ. ఓం హ్రీం భీషణ భైరవాయ సర్వశాప నివారణాయ మాం వశం కురు కురు స్వాహ. ఇప్పుడు శ్రీ సంహార భైరవుడు అంటే చెడు కర్మల సమస్యలన్నింటినీ నిర్మూలించడంలో సహాయపడుతుంది ఈ మంత్రం అనేది. అంటే మనకి ఎవరన్నా ఏమైనా చెడు చేయాలనుకునే వాళ్ళ నుంచి రక్షిస్తుంది అన్నమాట. సరేనా? ఓం నమో భగవతే సంహార భైరవాయ భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసం ఉచ్చాటకాయ ఉచ్చాటాయ సంహారయ సంహారయ సర్వభయ ఛేదనం కురు కురు స్వాహ. ఓం నమో భగవతే సంహార భైరవాయ భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసం ఉచ్చాటయ ఉచ్చాటయ సంహారయ సంహారయ సర్వభయ ఛేదనం కురు కురు స్వాహ. ఓం నమో భగవతే సంహార భైరవాయ భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసం ఉచ్చాటయ ఉచ్చాటయ సంహారయ సంహారయ సర్వభయ ఛేదనం కురు కురు స్వాహ. ఓం నమో భగవతే సంహార భైరవాయ భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసం ఉచ్చాటయ ఉచ్చాటయ సంహారయ సంహారయ సర్వభయ ఛేదనం కురు కురు స్వాహ. ఓం నమో భగవతే సంహార భైరవాయ భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసం ఉచ్చాటయ ఉచ్చాటయ సంహారాయ సంహారాయ సర్వభయ ఛేదనం కురు కురు స్వాహ. ఓం నమో భగవతే సంహార భైరవాయ భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసం ఉచ్చాటయ ఉచ్చాటయ సంహారాయ సంహారాయ సర్వభయ ఛేదనం కురు కురు స్వాహ. ఓం నమో భగవతే సంహార భైరవాయ భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసం ఉచ్చాటయ ఉచ్చాటయ సంహారయ సంహారయ సర్వభయ ఛేదనం ఛేదనం కురు కురు స్వాహ. ఓం నమో భగవతే సంహార భైరవాయ భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసం ఉచ్చాటయ ఉచ్చాటయ సంహారాయ సంహారయ సర్వభయ ఛేదనం కురు కురు స్వాహ. ఓం నమో భగవతే సంహార భైరవాయ భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసం ఉచ్చాటయ ఉచ్చాటయ సంహారయ సంహారయ సర్వభయ ఛేదనం కురు కురు స్వాహ. ఓం నమో భగవతే సంహార భైరవాయ భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసం ఉచ్చాటయ ఉచ్చాటయ సంహారయ సంహారయ సర్వభయ ఛేదనం కురు కురు స్వాహ. ఇదం నమో అష్టకాల భైరవాయ నమః ఉన్మత్త భైరవాయ నమః. ఓం నమో శ్రీ కాల భైరవాయ నమః.